శివరావు, సో మొత్తానికి లంక గ్రామాల్లో మాత్రం వరద నీరు తగ్గింది. ఖచ్చితంగా అక్కడ విద్యుత్ సప్లై పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక వైపు కొంత పశువులకు మేత కొరత చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇది కూడా సప్లై చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. రామారావు చెప్పండి ఫైనల్గా. సో మనం అటువైపు సింగ్ నగర్లో చివరి ప్రాంతం వాంబే కాలనీలో కూడా మనం చూసాం, ట్రాక్టర్ల ద్వారా ఇవాళ ఫుడ్ అయితే మాత్రం తీసుకెళ్లారు. ఇంకోవైపు డ్రోన్ల ద్వారా కూడా అందిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడే వేలాది మంది కూడా సామాన్యులు జీవిస్తున్నటువంటి ప్రాంతము, ఇక్కడ కొంత ఇబ్బంది ఉంటుందని చివరి ప్రాంతంలో అని చెప్పి మీరు ప్రస్తావించారు. సో ప్రస్తుతం అక్కడికి కూడా వెళుతోంది, కానీ ఇంకా విద్యుత్ సప్లై కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం, లంక గ్రామాల్లో అయితే మాత్రం పశువులకు కూడా మేత లేనటువంటి పరిస్థితి. సో వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టబోతోందా? దీన్ని సెట్ చేసేదానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది? ఎస్ శ్రీహరి, ఈరోజు ఉదయం జరిగిన టెలికాన్ఫరెన్స్లో కూడా సీఎం కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ డీజీపీ కూడా ఈరోజు ముఖ్యంగా రెస్టరేషన్ ఏ విధంగా చేయాలి అనే అంశం మీదనే ప్రధానంగా దృష్టి సారించారు. అయితే పవర్ సప్లై ఇవ్వాలి అని అంటే చాలా ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్స్లో కానీ నీళ్లు ఉన్నాయి. అందువలన పవర్ సప్లైని రెస్టోర్ చేస్తే షాక్ ఏదైనా జరిగి ఏమన్నా ఇబ్బంది అవుద్దేమోనన్న ఉద్దేశంతో పవర్ సప్లైని ఏం చేయాలనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. బట్ విజయవాడలో రామలింగేశ్వర నగర్ కానీ కొన్ని ప్రాంతాల్లో రెస్టోర్ చేశారు. బట్ మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఏం చేయాలనే దాని మీదనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. అదేవిధంగా లంక గ్రామాల్లో పశువులకు మేతను కూడా వెంటనే సరఫరా చేసేందుకు ఎక్కడైతే తుఫాను పీడిత ప్రాంతాలు లేవో ఆ ప్రాంతాల నుంచి మొత్తం గడ్డిని అంతా కూడా ఎండుగడ్డిని అంతా కూడా సప్లై చేసేందుకు కూడా ఫాడర్ కోసం అని చెప్పి కూడా ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలో, ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న నదీ తీర గ్రామాల్లో లంక గ్రామాలు ఎక్కడైతే ముంపుకు గురయ్యాయో అక్కడ పశువులకి వెంటనే ఈ ఫీడ్ పంపించాల్సిన అవసరం ఉంటుంది అని కూడా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి వెంటనే సప్లైని రెస్టోర్ చేయాలి, సప్లైని స్టార్ట్ చేయాలి అని కూడా సీఎం ఆదేశించారు. ఇక మనం మొన్న ఉదయం నుంచి కూడా ఏబిఎన్ పదే చెబుతుంది, డెడ్ ఎండ్ ఏరియాస్కి, లాస్ట్ మైల్కి అండ్ రిమోట్ ఏరియాస్కి రిలీఫ్ అందడం లేదు అని చెప్పి కూడా మనం పదే చెప్తూ ఉన్నాము. ఆ ప్రాంతాల నుంచి కూడా మనము మన ప్రతినిధులందరూ కూడా నాతో సహా అందరం వెళ్ళి అక్కడి నుంచి రిలీఫ్ అందడం లేదు అని చెప్పి కూడా ఇచ్చాం. కానీ ఆ విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వం నిన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభించినప్పటికీ నిన్న వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండటంతో ఈ రోజు ఉదయం కూడా వాటర్ లెవెల్ దాదాపుగా 9 అడుగుల నుంచి 3 అడుగుల వరకు కూడా లెవెల్ తగ్గింది. బుడమేరు వాటర్ అంతా కూడా ఏలూరు కాలువలోకి చేరుకుంటుండటంతో కూడా వాటర్ లెవెల్ తగ్గింది. దీంతో రిమోట్ ఏరియాస్కి ఇంతకుముందు కొలీగ్ పూర్ణ సింగ్ నగర్లో ఉన్న డెడ్ ఎండ్ ఏరియా వాంబే కాలనీకి వెళ్ళారు. ఆ వాంబే కాలనీలో కూడా అక్కడ ఏరియాస్లో అపార్ట్మెంట్స్లో కానీ వాంబే కాలనీ అపార్ట్మెంట్స్లో కానీ ఫుడ్ సప్లై చేస్తున్న ట్రాక్టర్లో వెళ్తూ కూడా మనకు చూపించారు. అంటే ఈ రోజు కానీ అక్కడికి డెస్టినేషన్కి లాస్ట్ మైల్కి రిలీఫ్ టీమ్స్ చేరుకున్న పరిస్థితి లేదు. ముమ్మిడివారు ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళారు, అది కూడా మనం చూసాము. అంటే ఈ రోజు ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అఫీషియల్స్ కానీ అక్కడికి ఆ రిమోట్ ఏరియాస్కి వెళ్తూ ఉన్నారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మాత్రం ఈ వివిఐపీల తాకిడి కానీ ఐఏఎస్ల తాకిడి కానీ తగ్గించాలి, అప్పుడే రిలీఫ్ మెజర్స్ స్ట్రీమ్ లైన్ అవుతాయి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడంతో ఈ వివిఐపీలు కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల తాకిడిని తగ్గించి ఆ రిమోట్ ఏరియాస్కి మాత్రం తప్పనిసరిగా ఈరోజు రిలీఫ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ తప్పనిసరిగా టైంకి అందించాలి అని కూడా సీఎం చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసింది పూర్ణ చూపించింది, అక్కడ మధ్యాహ్నం లంచ్ వెళ్ళింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్ళింది. బట్ ఎక్కడైతే అపార్ట్మెంట్స్లో నీళ్లు ఉన్నాయో వాళ్ళ కిందకి దిగి రాలేరో ఆ ప్రాంతవాసులందరికీ కూడా డ్రోన్స్తో ప్యాకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్ అంతా కూడా అందిస్తున్నారు. ఒక బాస్కెట్లో పెట్టి ఆ బాస్కెట్లని డ్రోన్లో అపార్ట్మెంట్లో వదిలేస్తున్నారు. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో అంటే ఈ రోజు ఉదయం నుంచి శ్రీహరి ఒక పెక్యులర్ ప్రాబ్లము వచ్చింది. ఎందుకంటే మొన్న శనివారం నుంచి కూడా వీళ్ళు బయటికి రాలేకపోయారు. ఇప్పటికి 4 రోజులైంది. అందువలన వృద్ధులకి పిల్లలకి మిల్క్ ప్యాకెట్స్, వృద్ధులకి ముఖ్యంగా బీపీ, షుగరు టాబ్లెట్స్, అదేవిధంగా డోలో 650 యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్ టాబ్లెట్స్ కావాలని కోరుతున్నారు. అందువలన వాటన్నిటినీ కూడా ఒక కిట్ లాగా తయారు చేసి డ్రోన్స్లో అపార్ట్మెంట్స్లో డ్రాప్ చేస్తూ ఉన్నారు. బట్ మిగతా వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా కూడా మెడికల్ టీమ్స్ని ఏర్పాటు చేయటం మనం ఇంతకుముందు ఏబిఎన్లో చూపిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా కూడా డ్రోన్ విజువల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఫైర్ ఇంజిన్స్ అన్నిటిని కూడా విజయవాడకి తీసుకొచ్చి మొత్తం 300 శానిటేషన్ టీమ్స్ ఏర్పాటు చేసి ఇంట్లోకి వచ్చిన బురదంతా కూడా బయటికి పంపించేందుకు కూడా ఆ ఫైర్ ఇంజిన్ తో వాటర్ ని పంప్ చేస్తే గానీ ఆ బురదంతా కూడా
బయటికి వెళ్లే అవకాశం ఉంటుంది. వాటిని కూడా ఈ రోజు ఆ ప్రాంతాలకు పంపించేందుకు కూడా ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరెక్ట్ రిలీఫ్ అండ్ రెస్టరేషన్ కూడా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. శ్రీహరి, రైట్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్ యూ సాంబశివరావు. సో ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు వరద బీభత్సానికి దాదాపు 20 మంది చనిపోయారు. ఇంకా కూడా ఎవరైనా తప్పిపోయారా వారికి సంబంధించినటువంటి లెక్కలు కూడా సేకరిస్తున్న పరిస్థితి. దాదాపు 7 లక్షల మందికి పైగా బాధితులు ఈ వరదల వల్ల మాత్రం తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. వేలాది ఎకరాల్లో కూడా పంట నష్టం సంభవించింది. సో ఇంకా ప్రస్తుతం పశువుల మేత కొరత అయితే మాత్రం ఇటు లంక గ్రామాల్లో కావచ్చు, వరద ప్రాంతాల్లో మాత్రం చాలా తీవ్రంగా వేధిస్తోంది. అక్కడ రైతులను కూడా దీన్ని సప్లై చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. సో ఎక్కడైతే చివరి ప్రాంతాలు ఉన్నాయి ఆ చివరి ప్రాంతాలకు కూడా ఈరోజు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కొంత కూడా వెళుతున్నారు. సో ఇది ఇంకొంచెం ముమ్మరం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారు ఇక్కడ ఉండలేమని బయటకు వచ్చేటువంటి పరిస్థితి, బంధువుల ఇంటికో లేకపోతే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంది. సో కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి చర్యలు ప్రజాప్రతినిధులు నేరుగా దగ్గరుండి కూడా అందిస్తున్నారు సహాయక చర్యలు అయితే మాత్రం. సో చివరి ప్రజలకు అందాలి. ఖచ్చితంగా పశువుల విషయాలపైన కూడా ఎక్కువ ఫోకస్ చేసి వీటిని కూడా సంరక్షించే దిశగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. సో తుఫాను, వర్షాలు మళ్ళీ వస్తే మాత్రం ఈ సహాయక చర్యలకు కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకమైన